అంత నాగరికులు అంటున్నారు. అందువల్ల మనం తిరిగి పాతరాతి యుగంలోకి వెళ్తున్నామా, లేదంటే నాగరికులం అవుతామా? మన పిల్లల్ని మనం ఎలా చూడదలుచుకున్నాము? నా 2వ కథా సంపుటి తయారవుతోంది. అందులో ఆల్రెడీ 5 కథలు అయిపోయినాయి. ఒక 15 కథలతో తిరిగి దాన్ని ప్రజల మందికి తేవాలనే నిర్ణయంతో కథలు రాస్తున్నాను. అందువల్ల మీరందరూ మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉండాలి. నేను ఇంక మీదట ఉండబోయేది ఈ హైదరాబాద్ నగరంలోనే. అందువల్ల ఇక్కడ నాకు సంబంధించినంత వరకు నేను ఎప్పుడూ కూడా ఎవరు నా ప్రేమాభిమానాలను మిస్యూజ్ చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా నేనేం పెద్దగా పట్టించుకోను. నేను ఎంతవరకు పంచగలను అంతవరకు పంచుతాను. వాళ్ళు ఎలా తీసుకున్నారన్నది నాకు అనవసరం. మా ఇంట్లో 4 పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయాలన్నీ వింటూ ఉంటాను. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించి ఆదరిస్తానో వాళ్ళు నా గుండె బిత్తన్ని వెళ్ళిపోతూ ఉంటారు. అయినా పర్వాలేదు. చదువుకున్న వాళ్ళ ఇంట్లో, ఒక సంస్కారవంతుల ఇంట్లో మనం ఇంతకాలం పనిచేసామన్నది వాళ్ళకి ఎప్పటికైనా గుర్తుకొస్తుంది. అట్లాగే సాటి మనుషుల్ని చూసి మనిషి భయపడని రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అర్ధరాత్రి స్త్రీ స్వతంత్రం ఇవన్నీ అబద్ధాలండి. అర్ధరాత్రి స్త్రీలు స్వతంత్రించి నడిచెళ్ళిపోతే ఏమవుతుంది? అంటే నడిచెళ్తేనే స్వతంత్రం వచ్చినట్ట? అది ఏమీ కాదు. అర్ధరాత్రి నడవక్కర్లేదు. తన మనోభావాల్ని తను స్పష్టంగా చెప్పగలిగే స్వతంత్రం ఆమెకు ఉంటే స్వతంత్రం ఉన్నట్టే. అర్ధరాత్రి స్త్రీ స్వేచ్ఛగా నడిచే రోజునే స్వతంత్రం వస్తుంది. అర్ధరాత్రి ఎందుకండి నడవడం? అసలు పట్టపగలే నడవలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. అందువల్ల ఏ స్వతంత్రమైనా ఏదైనా ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచే మనకి లభిస్తుంది. మగవాళ్ళు దాన్ని బలవంతంగా లాక్కుంటారని కొందరు అంటారు, కానీ అది కూడా కాదు. అలా బాధపడే మగవారు ఉన్నారు, బాధపడే మేము ఉన్నాం. అందువల్ల ఇదేమీ కాదు, మనమే చెక్ చేసుకుందాం. ఒక మంచి సమాజాన్ని నిర్మించడం కోసం అని చెప్పి ప్రతి ఇంటి నుంచి ప్రయత్నం మొదలెడదాం. మనం సంఘాన్ని మార్చక్కర్లేదు. సంఘం అంటే మనమే. మనం మార్చుకునే ప్రయత్నం చేస్తామా చెయ్యమో తెలియదు. నేను ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను నాకు తెలుసు. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడే నా మనసులో విషయాన్ని చెప్పాలి. 4 కథలు రాసి పెట్టి మీరందరూ నా గురించి చెప్పండి అని అంటే అది కాదు. నేను ఎందుకు రాశానో చెప్పాలి. అందువల్ల చక్కగా మీరు మీ కుటుంబాల్లో ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి. నేను కూడా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే నా కుటుంబం నా వెనకుంది. నా కుటుంబం నా వెనక లేకపోతే నేను మీ ముందుకు రాలేను. చిన్నతనం నుంచి కూడా నన్ను పెంచి పోషించినటువంటి మా నాన్నగారు, నా మొట్టమొదటి శ్రేయోభిలాషి అనకూడదు, తల్లిదండ్రులు ఎప్పుడు శ్రేయోభిలాషులే. నా విజయాలకి మొట్టమొదటి కారణం నా తండ్రి గారు. ఇప్పుడు అక్కడ కూర్చుని ఉన్నారు. అట్లాగే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త. తల్లిదండ్రులు ముద్దు చేయటం, పిల్లల్ని ఏది కావాలంటే అది నేర్పించడం, ఎలా కావాలంటే అలా చూడటం గొప్ప విశేషమే కాదని, కానీ అది మాత్రమే గొప్ప కాదు. పెళ్లి చేసుకున్న వ్యక్తి తన జీవిత భాగస్వామిని ఏది కావాలంటే అది నువ్వు చెయ్యి, నీ వెనక నేను ఉంటాను అని చెప్పగలిగినంత మహోన్నతమైన సంస్కారం అది ఉండటం అనేది ఆ వ్యక్తిలో విశిష్టత. అట్టి విశిష్ట వ్యక్తిత్వం కలిగినటువంటి నా భర్తకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మాలో సమాన హక్కులు, స్వేచ్ఛలు ఇవేం మాకు లేవండి. సమాన హక్కులు అనేది ఎక్కడి నుంచి వస్తాయి? ఒకళ్ళు వెనకట్టు లేకపోతే సమాన హక్కు గురించి ఆలోచించాలి. ఆగకుండా కొంతమంది మరీ ముందుకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఈ బ్యాలెన్స్ సమాజానికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ నా వరకు నేను సమాజంలో మనిషిని కాబట్టి నాకు సంబంధించినంత వరకు నేను చేతనైనంత సహాయం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ చేస్తున్నాను. ఇక మీదట కూడా నాకు చిన్న ప్లాన్లు ఉన్నాయి, అవి చేస్తాను. భగవంతుడు ఆ రకమైనటువంటి శక్తిని నాకు ఇవ్వాలి. అట్లాగే నాకు ఇన్ని నేర్చుకోవడానికి అవకాశం కల్పించినటువంటి, ఈరోజు మీరు అందరూ చెప్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి నా పుట్టింటి ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు. ఇప్పుడు మా అమ్మ లేదు, గతించింది.
మా నాన్న ఉన్నారు. ఆయనదే క్రెడిట్ అంట, తదుపరి మా ఆయనది. అందువల్ల భగవంతుడు నాకు ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు. దాని నుంచి నేను విశ్రాంతిగా ఊరుకోకుండా టీవీ సీరియల్ చూస్తూ కాలం గడపకుండా నేను చెయ్యాలనుకున్నది నేను చెయ్యాలి అన్న ఉద్దేశంతో శ్రమించడానికి సిద్ధమయ్యాను. నా శ్రమలో భాగం పంచుకుంటున్నటువంటి నా జీవిత భాగస్వామికి మరోసారి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి రసమయ్య రాము గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కార్యక్రమం గురించి చూడాలని, వినాలని, నా పాటలు వినాలని ఎంతో సుదూరం నుంచి కూడా ఊళ్ళు దాటి వచ్చినటువంటి నా వాళ్ళని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా స్నేహితురాలు ఒక ఆమె తెనాలి నుంచి వచ్చింది. నా మిత్రుడు ఒక ఆయన మా ఊరి నుంచి వచ్చాడు. స్నేహానికి ఏమిటి అని అంటే ఊళ్ళ నుంచి రావడం అనే కాదు, ఆమెని ఎట్లాగైనా బ్లెస్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక్కసారి కలుద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. అట్లాగా నా కోసం వచ్చిన నా వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పెద్దలందరూ నేను మాట్లాడిన వాటిల్లో ఏమైనా తప్పులుంటే మీరందరూ నన్ను పెద్ద మనసు చేసుకుని మన్నిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి రసమయ్య రాము గారిని, ఆశారథి గారిని మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. డాక్టర్ చంద్రజ గారు వారి నాభిలోంచి పెళ్ళుబికిన పదజాలంతో, మాటలతో